ఈరోజు నేను నాటుకోడి పులుసు చేస్తున్నానండి. చాలా బాగా చేస్తాను, నా స్టైల్లో చేస్తాను. చూడండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది నాటుకోడిలో. పువ్వు, ఒక చెక్క, కాఫీ, యాలకులు, లవంగాలు, అడుగుకి వెళ్ళిపోయాయి లవంగాలు 3. ఎండలు బాగా మండిపోతున్నాయండి, లోపల వండుకోలేమండి, ఇల్లంతా కోరు దగ్గు. ఇదిగోండి ఉల్లిపాయలు, ఇది మాత్రం ఉండాలండి. ఇదండి కొంచెం మాడిపోతాను. ఇది గ్యాస్ కాదు, మళ్ళీ అల్లం పేస్ట్ అండి, కొంచెం బాగానే పడుతుంది. ఇది చికెన్ వేస్తున్నాను. ఉప్పు, కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లు మగ్గాక అప్పుడు టమాటా వేయాలి. అమ్మో ఎండలకి ఇదిగోండి, ఇది కొబ్బరి కాదు. దీంట్లో ఏమేమి వేస్తానంటే జీడిపప్పు, కొంచెం గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకులు వేసి నూరుకున్నాను. అది అంటే ఇంకా కొబ్బరి వేయకూడదు చికెన్లో, అందుకని ఇది తాలింపులో వేయకూడదు, ఇట్లా ఇదిగా వేయాలి. ఇది నాటుకోడి కదండి, స్కిన్ బాగా ఉడికి దాంట్లో ఉన్న ఆయిల్ వస్తుంది బాగా. ఇదిగోండి, ఇప్పుడు వేస్తున్నా టమాటాలు. ఉల్లిపాయలు మాడాయి అనుకుంటాం కానీ ఏం మాడటం కాదండి, అది చాలా బాగుంటుంది టేస్ట్గా. చాలా బాగుంటుంది. ఇది జీడిపప్పు, 4 పలుకులు, బాదం పప్పులు, అన్ని గసగసాలు వేసుకొని చెక్క, లవంగాలు వేసుకొని నూరుకోవాలి. చాలా బాగుంటుంది చికెన్లో.
ఇంట్లో ఇంకా కారిపోతున్నాయి, ఇక్కడన్నా నయం కొంచెం బయట హాయిగా ఉంది. ఇదిగోండి టమాటాలు మగ్గిపోయినాయి. ఇలా మగ్గినప్పుడు అప్పుడు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇంక కారం వేయాలి. కారం మాత్రం 3 స్పూన్లు అన్న వేయాలి. నాటుకోడి కదా, కొంచెం ఘాటు ఉండాలి. చెక్కులో పెట్టి అట్లా చూడండి ఇంత కలర్గా ఉంది. చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. కొంచెం ఉప్పు వేయాలి, కొంచెమే వేసింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తే ఇంకొకసారి తిప్పి. చూడండి ముక్కలు ముక్కలుగా చక్కగా కలర్గా పులుసు, నాటుకోడి పులుసు. ఇంట్లో అయితే ఒళ్ళంతా తడిసిపోయింది. ఇక్కడ నేను కొంచెం చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నా. ఇంకా ఉప్పు పట్టిద్ది, వద్దుగా తర్వాత వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంక కొంచెం సేపు ఉడికితే ముక్క చూపించు. కొంచెం మూత పెట్టి ఇదిగోండి ఎలా ఉంది. చాలా బాగుంది కదా, గ్రేవీ గ్రేవీగా పులుసు పులుసుగా ఉడికిపోయిందండి ముక్క. నాటుకోడి పులుసు అంటే ఇదేనండి. ఇంకా ఇలా కొంచెం అట్లా వెనక్కి పోండి, కొత్తిమీర వేసేది. అయిపోయింది. హాయ్ అండి, చూశారు కదా నా స్టైల్లో చేశాను. చూసి నేర్చుకోండి. మీకు వచ్చులేండి. ఇంకో టైప్ ఏంటంటే జీడిపప్పు, గసగసాలు, పోతే ఇది ఉంది బాదం పప్పు, చెక్క లవంగాలు వేసి మిక్సీ పట్టాను. కొబ్బరి వేయకూడదు, కొబ్బరి ఇంకో రకమైన స్మెల్ వస్తుంది, అందుకని అలా చేశాను. ఓకేనా? హాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.